ప్రహ్లాదుడు అన్నాడు, ఒక వ్యక్తి యొక్క వయస్సు 100 సంవత్సరములు ఉంటుందనుకుంటే అందులో నిద్రలో పోయేటటువంటిది 50 సంవత్సరాలు. శ్రీచక్రం. మిగిలిన 50 సంవత్సరాల్లో బాల్యము, వృద్ధాప్యము, ఈ రెండు, ఒకటి అజ్ఞానము, ఒకటి చింత, ఈ రెండు 25 ఏళ్లు తీసేస్తే మిగిలినవి 25 ఏళ్లు. ఈ 25 ఏళ్లలో ఒంట్లో బలం ఉండి భగవంతుణ్ణి అర్చించి శాస్త్రాలు చదువుకోగలిగిన వయస్సు 25 ఏళ్లలో కామము చేత, యవ్వనము యొక్క ఉద్ధతి చేత కాలమంతా పాడైపోతే మళ్లీ మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనుష్యుడు లోభగుణం చేత ఎప్పుడూ కూడా పంచతన్మాత్రలైనటువంటి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములను 5 పునఃపునః పొందడం కోసమని జ్ఞానేంద్రియములైన కన్నులతో చూడకూడనివి చూస్తూ, ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తూ, చర్మంతో ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ, నాలుకతో తినకూడని విధంగా తింటూ, చెవులతో వినకూడనివి వింటూ, కొత్త పాపాలు మూట కట్టుకుని పరమేశ్వరుడిచ్చిన అవయవాలతో గత జన్మలలో చేసుకున్న పాపములను త్రోసిరాదని పుణ్యాత్ముడై బ్రతకడం పోగా కొత్త పాపములను తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనుష్యుడు ఇలా లొంగకూడదు, తనని తాను జాగ్రత్త చేసుకోవాలి. హరినామ సంకీర్తనము భగవద్భక్తి కన్నా దివ్యమైనటువంటి ఔషధము లేదు. శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందముల యందు సంతతము మనసు ఉంచి భక్తితో జీవనం సాగించినటువంటి వాడి యొక్క పాపములన్నిటినీ పరమేశ్వరుడే కాల్చేస్తాడు. అందుకే మనందరం కూడా భక్తితో ఉండడం ప్రారంభం చేద్దాం. శ్రీహరినామాన్ని కీర్తించినటువంటి వాళ్ళ పాపములన్నీ కాలిపోతాయి. కాబట్టి మనందరం కూడా భగవన్నామ సంకీర్తనం చేద్దాం. అజ్ఞానంలో కొట్టుకుపోకండి, నా మాట వినండి, మీ అందరూ కూడా ముకుంద స్మరణం చెయ్యండి అన్నాడు.